అమ్మ ఈ చేతిలో పని కదా ఈయన ఆయనకి ఫోన్ చేస్తాడు రఘురామకృష్ణరాజు గారు బామ్మది ఆయనకి ఫోన్ చేసి ఇలా పలానా కుర్రోళ్ళు దగ్గర ఉండి ఇలా తీసుకొచ్చి మనకి చూపెడుతున్నారని అక్కడ నుండి ఫోన్లు మళ్ళీ ఇక్కడ దగ్గర ఏం లేదు. ఈవిడ 2 సార్లు పాపం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిందండి ఆడావిడ అయినా మరి వాళ్ళతో పాటు వెళ్ళినా ఏం ఉపయోగం లేదండి. వెళ్ళొచ్చాం 5 అడుగులు పోతాలి మనమేమన్నాం నువ్వు 3 సెంట్లు అని చెప్పు 3 ఇంటికి ఇవ్వాలి అడుగుతున్నాం మనం అది జాయిన్ బాగుంది మీరు 3 సెంట్లు చెప్పారు జగన్ సెంటున్నారా మీరు 3 గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది కదండి పెట్టింది ఖచ్చితంగా జగన్ చేసిన తప్పు అసలు సిటీలో సెంట్ ఏంటి ఈ పల్లెటూరులో సెంట్ ఉన్నారేంటి అలా మనిషి నువ్వంటూ ఉండగలవా బాత్రూమ్ నీ బాత్రూమ్ ఎంత ఉందని అడిగమ్మా అమ్మా మీరు అడిగారినా అడిగి ఏమన్నాడు నేను చెప్పడం కంటే ఆయన చెప్తున్నాడు ఆ రోజున ఏమన్నాడు సిటీలో సెంటున్నర ఖచ్చితంగా నేను ఇస్తాను పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తాను అని గవర్నమెంట్ ఇతను ఎప్పుడైతే ఎలక్షన్ కి ప్రజల వద్దకు వచ్చాడో అప్పుడే ఆ మాట అడిగా కదా బయటకు వచ్చిన తర్వాత జనాలు అందరూ కన్విన్స్ అయ్యి గవర్నమెంట్ నెగ్గించారు. అదే కదా మేము వాళ్ళు చెప్పిన దాన్ని మేము మీకు చెప్పి అమ్మ వాళ్ళే చెప్పారు వాళ్ళు చెప్పింది అమ్మ చేయమన్నా అడిగాం మనం సరే ఇప్పుడే మీరు ఆలోచించుకోండి మనందరం ఒక తాటు ఆ చివరి వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళందరూ కూడా అదేమన్నారంటే మనందరం సచివాలయానికి వెళ్దాం అన్నారు సచివాలయానికి వెళ్దాం అక్కడ కూర్చుందాం ఇది సచివాలయం అంటే అది కూడా గవర్నమెంట్ ఆఫీసు కలెక్టర్ ఆఫీస్ ఎలాగో మన గ్రామం ఆఫీస్ ఇది ఎక్కడికో తిరిగి కంటే ఇక్కడే కూర్చుందాం ఇక్కడ కూర్చుంటే ఇదే లోకానికి వెళ్తుంది మనం కాసేపు కూర్చున్నా కూడా విలేకరు ఎవరు రావట్లేదు ఇంటి రావట్లేదు అంటే ఆయన గారి దాంట్లో ఉన్నారండి సరే మనం మన శక్తి మేరకు మనం ఏం చేయాలి చేద్దాం అధికారులు మన డిమాండ్ అడుగుదాం అమ్మా చేద్దాం మరి చేద్దాం ఉంటారు మేము ఎలా వెళ్తాం మరి మీరు ఆలోచన ఉంటారు మీరు లేదు సార్ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఈ పాలన అంటే మామూలుగా సార్ పాలన ఉండిన నియోజకవర్గంలో పెద్ద పెద్ద టీడీపీ కార్యకర్తలు ఇల్లే కొట్టేశారు వాళ్ళే ఏం చేయలేకపోయారు అడిగితే వాళ్ళే కేసులు పెట్టించి లోపల పెట్టించారు ఇవన్నీ అంటే ఉన్నాయన్నీ ఇవన్నీ వీళ్ళందరికీ చెప్పి బెదిరించడం జరిగిందండి. అంటే అంత పెద్ద పెద్ద వాళ్ళకే ఇది లేనిది మనం ఎంతకోలం అన్నట్టుగా వీళ్ళు ఇదైపోయారు. ఉండి నియోజకవర్గం ఉండి మండలం ఉండుదూరు గ్రామం ఇది ఒక మారుమూల కుగ్రామం. ఈ గ్రామంలో పేదలు ఎన్నో సంవత్సరాల క్రితం వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నారు. మనం చూస్తున్నాం వాళ్ళు రూపాయి పోగేసుకుని అప్పులు చేసుకుని ఎంతో కష్టపడి ఇటువంటి ఒక బిల్డింగ్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. వాస్తవంగా ఎవరికి కూడా ఈ కుగ్రామంలో మారుమూల ప్రాంతంలో ఎవరికి ఎటువంటి ఆటంకం కానీ ఎటువంటి ఇబ్బంది కానీ లేదు. కానీ ఇవాళ ఎవరైతే పెద్ద పెద్ద ఆసాములు ఉన్నారో ఆ పెద్ద ఆసాముల చెరువులకి ఆక్వా చెరువులకి రొయ్యల చెరువులకి వాళ్ళకి అన్ని ఆర్భాటం కోసం అన్ని అందరి కోసం ఇవి తొలగిస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం, దుర్మార్గమైన విషయం. అంతేకాదు ఎంత విచిత్రం అంటే ఎవరైతే ఆక్వా చెరువుల యజమానులు ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ వీళ్ళలాగే ప్రభుత్వ భూమిలో గెస్ట్ హౌస్లు నిర్మించుకున్నారు. గెస్ట్ హౌస్లు నిర్మించుకుని ఆ గెస్ట్ హౌస్లు మాత్రం చక్కగా నిర్వహించుకుంటున్నారు. కానీ ఈ అధికారులు ఎవరు కూడా వీళ్ళకి ఇచ్చినట్టుగా నోటీసులు వారు ఎవరికి కూడా నోటీసులు ఇవ్వలేదు. అంటే గెస్ట్ హౌస్లు మాత్రం చక్కగా ఉంచవచ్చు, వీళ్ళు తలదాచుకోవడం కోసం నివాసాలు మాత్రం ఉండడానికి అవకాశం లేదు. ఇది ఎంత పక్షపాత వైఖరో మనకు అర్థమవుతూ ఉంది. ఈ గెస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్యే గారి సమీప బంధువులు, ఆయనకు కావాల్సిన వారే ఆ గెస్ట్ హౌస్లు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్లు కూడా ఈ పేదలే మొక్కలేసి పెంచారు, ఫలసాయం తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు కొన్ని వందల చెట్లు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో అంటే వాళ్ళకి చెరువులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వారు కూడా ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి కొబ్బరి చెట్లని వారు కూడా ఫలసాయం పొందుతున్నారు. ఇది ఎంత విచిత్రం అంటే ఎంత అన్యాయం అంటే
ఈ అమాయకులకేమో ఎటువంటి ట్రీ పట్టా కూడా లేదు వీళ్ళకి. ఆ విషయమే తెలియదు, ట్రీ పట్టా ఒకటి ఉంటుందని తెలియదు. కానీ అన్ని విషయాలు తెలిసినటువంటి పెద్ద మనుషులు ట్రీ పట్టా పొంది నామినల్గా సంవత్సరానికి ₹1 ₹2 పన్ను కట్టి చక్కగా ఆ చెట్లు పరసాయాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ అధికారులు ఏమి దౌర్జన్యం చేస్తున్నారు, మీరు ఖాళీ చేసేయాలి, మీ చెట్లేమో పంచాయతీ వారు వేల వేస్తారు, వారి చెట్లేమో వారు తీసుకుంటారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఎంత అన్యాయంగా పక్షపాతంగా వ్యవహారం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అదే ప్రభుత్వ భూమిలో ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆసాములు గెస్ట్ హౌస్లు నిర్మించుకుని చక్కగా ఆక్వా చెరువులు చేసుకుంటూ ఉంటే ఈ అధికార యంత్రాంగం ఒక్క నోటీసు కూడా వీరికి ఇక్కడ ఇచ్చిన సందర్భం లేదు. స్వయాన ఈ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన సమీప బంధువులు కూడా ఇక్కడ గెస్ట్ హౌస్లు ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్నప్పుడు కూడా మన వెనకాల కనపడుతున్నటువంటి గెస్ట్ హౌస్లో కూడా నిర్మించుకున్నప్పుడు కూడా ఒక నోటీస్ కూడా ఇవ్వలేదంటే ఈ ఉండిదూరు గ్రామంలో ఉండి నియోజకవర్గంలో ఎంత పక్షపాతంగా వ్యవహారం నడుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కొబ్బరి చెట్లు ఫలసాయం పేదలు అనుభవించాలి ప్రభుత్వ భూమిలోది, లేదనుకుంటే అది ఆక్షన్ పెట్టి పాడుకున్న వారికి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఎవరైతే పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో, పెద్ద పెద్ద ఆసాములు ఉన్నారో వారు ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లని కూడా వారే అనుభవించే పరిస్థితి ఇవాళ వచ్చింది. అందుకే ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే అక్రమంగా అనిపిస్తున్నటువంటి కొబ్బరి చెట్లు ఉన్నాయో ఆ ట్రీ పట్టాలని రద్దు చేయాలి, అవన్నీ కూడా పేదలకు చెందే విధంగా లేదా పంచాయతీ చెందే విధంగానే చర్యలు తీసుకోవాలి. అలాగే పక్షపాతం లేకుండా ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి వీరికి కూడా నోటీసులు ఇచ్చి వాటిని కూడా తక్షణం తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే.